పేరు శివమ్మ. శివమ్మ గారు ఇంత మండులో దేనికోసం వచ్చారమ్మా మీరు ఇక్కడికి? జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తున్నాడని వచ్చాము. ఎందుకంటే ఏ మంచి పనులు చేశారు మీకు? అన్నీ ఇస్తున్నాడు, ఏమీ లేదు. పెన్షన్ ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, 15, 20, 40 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. మంచి పనులు చేస్తున్నాడు. మేము అందరం కావాలనుకున్నాం, వచ్చాం. డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొస్తున్నారు. అవన్నీ పిచ్చి మాటలు. అవి చేతగానోడు ఆడు చేస్తాడు, పప్పోడు చేస్తాడు. ఆ మాటలు, ఆ పనులు మేము మా జగన్మోహన్ రెడ్డి గారు చేయడు, మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చేయడు. ఆ పప్పోడు చేస్తాడు, వాడు చేస్తాడు కనుక వాడు ఆ మాటలు మాట్లాడిస్తున్నాడు. ప్రజలందరూ చంద్రబాబు వైపే ఉన్నారని చెప్తున్నారు. ఎవరన్నారో టీవీలో చూస్తుంటే కనపడుతున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జనం ఉండారా, పప్పోడి దగ్గర జనం ఉండారా? నిన్న నూతకు వచ్చాడు, నూతకులో ఒక తిప్పినా కూడా 300 మంది కూడా లేరు. ఆ గార్లు పెట్టారు, తినిపోయారు. అంత తప్పి ఏమీ లేదు జనవాడ. అదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఎంతమంది లేరు, గ్రీన్ మ్యాట్ చెప్పి మామూలు గ్రాఫిక్స్ చెప్తున్నారని చెప్తున్నారు కదా. ఏంటది? గ్రీన్ మ్యాట్ వేసి జనాలు ఎవరు లేకుండా జనాలు ఉన్నట్టు చూపిస్తున్నారని ఎట్లా చూపిస్తారు? జనం లేకుండా జనాన్ని ఎట్లా చూపిస్తారు? జనం ఉంటేనే జనాన్ని చూపించేది. జనం లేకుండా చూపిస్తారా? జనం లేకుండా చూపించలేదు కదా. ఇప్పుడు నువ్వు ఉంటేనే నేను చూసేది. నేను లేకుండా చూపించగలుగుతారు. మరి నన్ను ఎట్లా చూపిస్తారు? ఇవన్నీ కల్పించుకోవడం తప్పితే నా దగ్గర లేరు కదా జనము, ఎదటోళ్ళ దగ్గర లేరు అని చెప్పడం తప్పితే రెండోది ఏమి లేదు. అది అయితే ఈసారి జగన్ గారు ఎవరిని సీఎం గా చూడాలనుకుంటున్నాను? జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వేలేసుకుంటా వస్తాడు. పులి సింహం సింగల్ గానే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 తో సింహం సింగల్ గానే వచ్చింది. ఎలికి పిల్లి, కుక్కను చూస్తే పిల్లికి భయం, పిల్లిని చూస్తే ఎలికి భయం. ఈ మూడింటికి సింహాన్ని చూస్తే భయం, పారిపోతాయి సింహాలు. అంటే ఆ 3 అంటే కూటమి అంటారా? ఆ 3 కూడా కూటమి పార్టీ. అంతే. అవన్నీ కూడా ఆ పార్టీ అవి దేనికి పనికిరావు. ఈ సింహాన్ని ముందల సింహం ఎప్పుడు సింగల్గానే వచ్చింది, తోడ కొట్టుకుంటా వచ్చింది. నా పేరు జ్యోతి అండి. ఎందుకంటే వరకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? మా తాడేపల్లి అండి. తాడేపల్లి వచ్చారు కదా. జగన్ అన్న కోసం వచ్చాండి. ఎందుకంత ప్రేమ మీకు? జగన్ అన్న ఎందుకంటే అంత ప్రేమ, ఆయన పేదవాళ్ళ కోసమే పార్టీలోకి వచ్చాడు అనమాట. పేదవాళ్ళకి ఏదైనా చేస్తాడు కాబట్టి జగనన్న కోసం ఎంత దూరమైనా, ఎంత ఎండైనా వానైనా జగనన్న కోసం మేము అందరం వస్తాం. మరి జగనన్న చాలా అప్పులు చేసేసారని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చి దాని గురించి ఏం చెప్తున్నారు? అప్పులు వాళ్ళు ఏమన్నా తీరవడానికి వస్తున్నారంట జగనన్న, వాళ్ళు ఇచ్చారంట జగనన్నకు అప్పులు. అలా మాటలే కదండి, నరవలేని నాలుగు ఎన్నో మాటలు మాట్లాడింది. అలాగా జగనన్న రాకూడదు అని చెప్పేసి వాళ్ళు కావాలని జగనన్న మీద బురద జల్లాలని చూస్తున్నారు. టీడీపీలో చాలా హామీలు ఇస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అంతకుముందు టీడీపీ ఏమైపోయిందండి? అంతకుముందు కూడా ఇక్కడాగే ఉన్నాం. ఏ బతుకులు అంతకుముందు, ఇప్పుడన్నా బ్రతుకులు మారినాయి కానీ అంతకుముందు మా బ్రతుకులు మారలేదు. ఇప్పుడు జగనన్న వచ్చినాక అసలు పేదోళ్ళు ఉన్నారని గుర్తించారు. ఇప్పుడు ఇలా మేము ఉన్న పొజిషన్లో ఉన్నామంటే జగనన్న. 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి వచ్చింది. మళ్ళీ మాకు జగనన్నే కావాలి. టీడీపీ వాళ్ళు ఇచ్చే హామీలు మాకు ఏది వద్దు. మీరు అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి ఎందుకు జరగలేదండి? చాలా మందికి తెలుసు అభివృద్ధి జరిగిందో జరగలేదో, చాలా మందికి తెలుసు, మీకు కూడా తెలుసు. అయితే ఈసారి సీఎం గా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్ అన్ననే చూడాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు మాకు వద్దండి. చంద్రబాబు నాయుడుకి ఓ దండం, వాళ్ళ అబ్బాయికి ఓ దండం. ఇప్పుడు కొత్తగా సినిమాలో నుంచి గబాల్ నీడు దూకేశాడు కదా, పవన్ కళ్యాణ్కి ఓ దండం. వాళ్ళు వచ్చి మా జీవితాలను నాశనం చెయ్యొద్దు. జగన్ అన్నే మళ్ళీ రావాలి. మా పేరు దానమ్మండి. అభిమానంతో వచ్చారా? డబ్బులు ఏమైనా మీకు ఇచ్చారా? అభిమానంతో వచ్చామండి. మాకు అన్ని వచ్చినాయి. రుణమాఫీ వచ్చింది, పిల్లలకు అమ్మఒడి వచ్చింది. మా అమ్మాయి వివిఐటీ చదువుకున్న కాలేజీలో సీట్ ఫ్రీగా వచ్చింది. వివిఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది మా అమ్మాయి. సీట్ కొనుక్కోవాలంటే 5 లక్షలు ఫ్రీగా చదువుకుంది మా అమ్మాయి. అభిమానంతో వచ్చా, మాకు ఎవరు డబ్బులు ఇలా. మళ్ళీ సీఎం జగనే మాకు. చంద్రబాబు నాయుడు గారు టీం కూటమితో వచ్చిన టీం డబ్బులు ఇచ్చి జనాలు తీసుకెళ్తున్నారు. ఆడంతా అబద్ధాలే, ఆడు బతుకంతా అబద్ధాలే. ఆయన ఉచితంగా గ్యాస్ బండ కానీ మహిళలకు 1500 రూపాయలు కానీ అవన్నీ అవసరం మాకు. మాకు జగన్ మళ్ళీ సీఎంఏ రావాలి. అది మరి మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు గెలిపించుకుంటారు? లావణ్య గారిని గెలిపించుకుంటాం. లోకేష్ గారు కూడా చాలా చేస్తానని. అది అంతా పప్పులో కలిసిపోయింది. అయితే ఈసారి జగన్ గారికి మీరేం చెప్తారు? సిద్ధమని చెప్తారా లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజాగలం అని చెప్తారా? మళ్ళీ సీఎం జగన్ సిద్ధమే. సీఎంకే మళ్ళీ. అన్ని సందర్భాలు మాకు అన్ని చేశాడు. పిల్లలకు కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఏదైనా కానీ చేశాడు. చేసినప్పుడు
మహిళలు కానీ వృద్ధులకి మొన్న ఏం చేశారు ఈ నెలలో ఆ? ఆపడం ఎందుకు? ఎంతమంది జనం చచ్చిపోయారు ముసలోళ్ళు. ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్లు డబ్బులు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఎంతమందిని ఆపేశారు? ఈ నెలలో ఆపాల్సినంత అవసరం ఏముంది? అవసరం లేదు కదా. వాలంటీర్లు వచ్చి ఓటు మొత్తం పంపిస్తాడు వీళ్ళకి వాలంటీర్లని. వాలంటీర్లు వచ్చి ఓటు అడుగుతున్నారని చెప్పి లేదు లేదు, వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు ఎందుకు అడుగుతారు? ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఎవరు మనస్తత్వం వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు జగనే కావాలని అందరూ అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు ఏమంటారు? ఇప్పుడు ముసలాళ్ళు ఎంతమంది చచ్చిపోయారో మాకు తెలుసు. ప్రజలందరూ ప్రజాగలం వైపు ఉన్నారు అని చెప్తున్నారు, జగన్ వైపు ఎవరు లేరని చెప్తున్నారు. లేదు లేదు, అసలు ఆ చంద్రబాబు మాటలన్నీ బోటం మాటలు, దళారు మాటలు. అయితే మీరు ఏం చెప్తారు? జగన్ గారు ఒకవేళ సీఎం అయితే మీకేం కావాలని? మాకేం వచ్చినా రాపోయినా సీఎం కావాలి జగన్. అన్నామణి గారు, ఇక్కడికి చాలా మంది బస్సు యాత్ర చూశారు. జగన్ గారి రెస్పాన్స్ ఎలా ఉంది, లేదా ప్రజలు ఎలా చెప్తున్నారు? ప్రజలు ఎలా వచ్చారో నాకు తెలియదు, కానీ మేము మాత్రం అభిమానంతో వచ్చామండి. ఈసారి వచ్చేది కూడా జగన్ అన్నే వస్తాడని మాకు నమ్మకం. ఎందుకంటే నమ్మకం అంటే మా పిల్లల స్కాలర్షిప్ల కాడ నుంచి కూడా, పిల్లల అమ్మఒడి కాడ నుంచి, మాకు ఇళ్ల గృహాల నిర్మాణం కాడ నుంచి కూడా మాకు అన్ని చేశాడు కాబట్టి మేము అవన్నీ కూడా కోరుకోవట్లా. కాకపోతే మా మంచితనం వల్ల, ఆయన మంచితనం వల్ల ఆయనే వస్తాడు మాకు. ఆయన వస్తే మాకు అంతే చాలు. టీడీపీ ప్రభుత్వం కూడా గ్యాస్ బండ్లు అని ఇలాంటివి మాకు అసలు ఏమొద్దండి. మాకు ఒకే కోరిక, రాజధాని వస్తే చాలు. మాకు ఏం జరగవు. ఎంతో మంది ముసలోళ్ళు ఈ నెలలోనే ఎంతో మంది ముసలోళ్ళు ఇదైపోయారు. అసలు మాకు వద్దు, మాకు అన్నయ్య రావాలి అంతే. మాకు అన్న ఉంటే చాలు, అంతవరకే. నమస్తే అమ్మా, మీ పేరు? జై జగన్. నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, ఈ ఎండలో ఎందుకండి ఎంత కష్టపడి? చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి అంటే. ఆయన మంచి పనులు చేస్తున్నాడు, అందుకని. మీకేమైనా చేశారా? మాకేం చేయకపోయినా ఇష్టమే. చంద్రబాబు నాయుడు గారు అన్ని చేస్తానని చెప్పి మాకొద్దు. మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి. చాలా ఇష్టం. మేము దేవుళ్ళకి కూడా మొక్కున్నాం. కనకదుర్గమ్మకు కూడా మొక్కున్నా నేను, జగన్మోహన్ రెడ్డి గెలవాలని. గెలవాలి ఆయన. చాలా మంది టీడీపీ వస్తుందని చెప్తున్నారు. ఏదొచ్చినా ఆయనే వస్తాడు. ఆయన ఒంటరిగానే వస్తాడు. ఆయన ఎవరు ఎదిరించే వాళ్ళు లేరు. ఆయనకి ఎదురే లేదు. కొన్ని ప్రజలందరికీ మీరేం చెప్దాం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయమని చెబుదాం అనుకుంటున్నాం. అదే టీడీపీ ఓటేస్తామని చెప్తున్నారు చాలా మంది. ఎయ్యరు, అది రాదు. అది అయితే ఈసారి సీఎంగా జగన్ గారు గెలిచిన తర్వాత మీరు ఏమి మళ్ళీ కోరుకుంటున్నారు? ప్రజలందరూ ఏం చేయాలని, ఆయన ఏం మంచి అన్ని మంచి పనులే చేస్తున్నాడు ఆయన. చాలా మంది పథకాలన్నీ బాగుండి చాలా చెయ్యాలి. జనాన్ని బాగా చూడాలి. ఆయన జనంలో మనిషి. ఆయన జనం కోసమే వాళ్ళ అమ్మకి అన్నది. అయితే ఈసారి జబ్బులు ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చారని చాలా ఆరోపణలు. అవన్నీ వట్టి మాటలు, అవన్నీ వట్టి మాటలు. అది అయితే ఇప్పుడు ఏం చెప్తారమ్మా? ప్రజలందరికీ ఏం చెప్తారు? ఓటేయమని చెప్తాం.